హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, ఆ లడ్డు ప్రాశస్త్యం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిందే. గతంలో ఇదే కూటమి కీలక నేతలందరూ కూడా వైసీపీ పాలనలో మొత్తం లడ్డూలు అమ్ముకున్నారు, టికెట్స్ అమ్ముకున్నారు, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు. తాము అధికారంలోకి వస్తే టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం, సంస్కరిస్తామని చెప్పిన నేపథ్యంలో తాజాగా లడ్డు వివాదం ఒకటి తెర మీదకి వచ్చింది. ఆధార్ కార్డు చూపిస్తే, అంటే భక్తులు ఎవరైనా సరే కొండ మీదకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆధార్ కార్డు చూపిస్తే కేవలం 2 లడ్డూలే ఇవ్వాలని చెప్పి ఒక కొత్త జీవో తీసుకొచ్చారన్నమాట. దాని మీద ఇప్పుడు తీవ్ర వివాదం నడుస్తుంది. జనరల్గా ఎవరైనా అంత దూరం వెళ్ళి ఆ లడ్డు ప్రసాదాన్ని తమ బంధువులకు అందరికి కూడా ఇంట్లో పూజ చేసి బంధువులకు అందరికీ కూడా పంచిపెట్టడం, అది అంటే తిరుపతి లడ్డును కనుక సేవిస్తే మనకు కూడా కొంత పుణ్యం దక్కుతుందని ఒక భావన తెలుగు ప్రజలందరిలో. అట్లాంటిది 2 లడ్లతోన ఎట్లా సర్దుకోవాలన్నది ఇప్పుడు భక్తుల మనోగతం అనమాట. లడ్డూలు ఇక 2 శ్రీవారి ప్రసాదంపై టీటీడీ వివాదాస్పద నిర్ణయం. కొత్త విధానం గురువారం నుంచి అమల్లోకి. గతంలో కోరినని లడ్డూలు ఇచ్చేవారు. తిరుమల శ్రీవారి లడ్డు అంటే భక్తులకు ఎంతో సెంటిమెంట్. స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించే వీరికి ఈ లడ్డు ప్రసాదం స్వీకరించడం ద్వారా స్వామి అనుగ్రహం లభిస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే తిరుమలకు వచ్చేవారు సరాసరి 10 నుంచి 20 లడ్డూలు తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్లిన వీటిని ఆఫీసులో, ఇంటి చుట్టుపక్కల వారికి భక్తి ప్రపత్తులతో పంచిపెట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇంత విశిష్టత కలిగిన శ్రీవారి లడ్డుపై తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా ఆంక్షలు విధిస్తూ కోతలు పెట్టింది. ఉచితంగా ఇచ్చే లడ్డుకు అదనంగా కేవలం 2 మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది. పైగా ఆధార్ కార్డు ఉంటేనే అంటూ మెలికపెట్టింది. దీనిని గురువారం నుంచి అమలు చేస్తోంది. గతంలో కోరినను లడ్డులు ఇచ్చేవారని ఇప్పుడు కొత్తగా ఉచిత లడ్డుతో పాటు కేవలం 2 అదనపు లడ్డులకే పరిమితం చేయడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం దళారీ వ్యవస్థను అరికట్టేందుకు భక్తులు కోరినని లడ్డూలు ఇస్తే, కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్ణయం దళారీ వ్యవస్థను పెంచి పోషించేలా ఉందని వారు విమర్శిస్తున్నారు. కాగా ఈ విషయంపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ దళారులను అరికట్టేందుకే ఆధార్తో లడ్డు ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. గతంలో చాలా బాగుండేది. గత ఏడాది తిరుమలకు వచ్చినప్పుడు అడిగినన్ని లడ్డూలు ఇచ్చారు. పెద్ద లడ్డు వడలు కూడా తీసుకున్నాం. ఇప్పుడు టీటీడీ కొత్తగా ఆంక్షలు పెట్టడంతో చాలా ఇబ్బందికరంగా మారింది. పాత విధానాన్ని మళ్ళీ తీసుకురావాలి. తర్వాత బుధవారం దర్శనానికి వెళ్ళొచ్చాం. ఈరోజు లడ్డు కొనడానికి కౌంటర్ వెళ్తే టికెట్ లేకుంటే లడ్డు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. ఆధార్ కార్డు చూపితే 2 లడ్డులు ఇస్తామని చెప్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన మాకు ఇలాంటి ఆంక్షలు పెడితే ఎట్లా అని చెప్పి భక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు అన్నమాట. దీనికి మరి ఏం సమాధానం చెప్తారు? గతంలో ఇదే వైసీపీ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అంతులేని అవినీతి ఆరోపణలకు ఆధారం చేసారు, కేంద్రం చేసారు. ఒకటే పుంకాలుగా కథనాలు వండి వార్చారు. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా టికెట్లు అమ్ముకుని విఐపి దర్శనం టోకెన్లను అమ్ముకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడారని చెప్పి విజిలెన్స్ వేసి ఏకంగా 70 మంది అధికారులను రిక్రూట్ చేసి ఆ ఆలయ ఈవో వీళ్ళందరి అవినీతి బాగోతాలను వెలికి ఇప్పటిదాకా ఒకటి కూడా బయటకు రాకపోగా మరింత దరిద్రంగా టీటీడీని తయారు చేస్తూ ఉన్నారు అనమాట. సో ఇది కూటమి సర్కారు ద్వంద్వ నీతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.